ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు అసలు మా ఇంట్లోనే ఉన్నారు. వృశ్చిక రాశి వారి స్వభావం ఎలా ఉంటుందో నేను కాస్త చెప్పగలను. ఎందుకంటే నిత్యం చూస్తూ ఉంటాం కాబట్టి. చాలా కేరింగ్ ఉంటారు. అలాగే చాలా చిన్న విషయానికి బాగా హర్ట్ అయిపోతారు. ఇంత సింపుల్ విషయానికి ఇంత గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారు వీళ్ళు? ఇంత దానికి ఇంత అరుపులు, ఇంత కేకలు ఎందుకు అవసరమా? అని మనకి ఎదుటి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ చాలా హానెస్ట్‌గా ఉంటారు. యెస్. ట్రూ. చాలా హానెస్ట్‌గా ఉంటారు. ఇంత హానెస్ట్ పీపుల్ ఈ సమాజంలో ఇక్కడ ఈ కలికాలంలో ఇంత హానెస్ట్ పీపుల్ ఉన్నారా అనిపిస్తుంది. ఇంకొకటేంటంటే చాలా పిసినారులుంటారు. పిసినారితనం మనకి తెలిసిపోతుంది. కొంతమంది పిసినారిగా ఉన్నా తెలవదు. కానీ వాళ్ళల్లో తెలుస్తుంది. ఎందుకు ఇంత పిసినారితనం అవసరమా అనిపిస్తుంది. వాళ్ళల్లో ఎక్కువగా ఈ క్వెషన్ ఎలా వస్తుందంటే, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఇంత కష్టపడ్డాను. ఈ కష్టానికి ఇంతేనా ఫలితం? ఇలాంటి క్వెషన్స్ వస్తాయి. ఇక ఈ షష్టగ్రహ కూటమి వలన వాళ్ళకి ఎలాంటి ప్రభావం ఉండబోతోంది? ఫినాన్షియల్‌గా ఎలా స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతోంది? లైఫ్ ఇంకా ముందు ముందు ఎలా సాగబోతోంది వాళ్ళది చెప్పండి? వృశ్చిక రాశి వాళ్ళకి ఏమవుతుందంటే పంచమ భావంలో హ్మ్. షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. హ్మ్. అంటే వృశ్చిక రాశి నుంచి పంచమ భావం అయినటువంటి మీనరాశిలో షష్టగ్రహ కూటమి. హ్మ్. అయితే మీరు అన్నారు కదా వాళ్ళు హానెస్ట్‌గా ఉంటారు. మీరే విశ్లేషణ విశ్లేషణ చేశారు. చేసేసారు. ఇంట్లో ఉన్నారు కాబట్టి అనుభవంతో చెప్పారు. చెప్పేశారు. హ్మ్. అయితే వృశ్చిక రాశి వాళ్ళలో నేను చూసింది ఏంటంటే, నేను అది పుస్తకాల్లో చూడలేదు. హ్మ్. నేను అనుభవంతో చెప్తున్నాను. హ్మ్. వృశ్చిక రాశి వాళ్ళకి కనిపించినటువంటి ఒక డోగ్మా ఉంటుంది మేడం. హ్మ్. మీరు హర్ట్ కానంటే చెప్తా. చెప్పండి. డోగ్మా అంటే ఒక మూర్ఖత్వం ఏముంటుందంటే, హ్మ్. హ్మ్. అంతా నేనే కేర్ తీసుకోవాలి. హ్మ్. అన్ని బాధ్యతలు నేనే తీసుకోవాలి. హ్మ్. అన్నింటా నేనే ఉండాలి. హ్మ్. అందరి అటెన్షన్ నా మీద ఉండాలి. హ్మ్. హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ చిన్న పొగడ్త కోసం ఎదురు చూస్తుంటారు వాళ్ళు. ఒక హ్మ్. చిన్న అప్రిసియేషన్ అండి. హ్మ్. ఒక నోబెల్ ప్రైజ్ సాధించే స్థాయి వర్క్ చేసి, హ్మ్. ఒక చిన్న పొగడ్త గురించి ఆలోచిస్తున్నారంటే, వాళ్ళ అయ్యో! డీప్ డౌన్ దే ఆర్ హ్మ్. వెరీ చైల్డిష్. చూడండి మీరు చైల్డిష్‌నెస్‌కి, డాగ్మాటిక్ నేచర్‌కి కానీ చాలా మంచివాళ్ళండి పాపం. ఆ! వినండి. నేను చెప్పే హ్మ్. పాయింట్ వినండి. అంటే చైల్డిష్ నేచర్‌కి, డాగ్మాటిక్ నేచర్‌కి ఒక థిన్ లైన్ ఉంటది. ఆ! రైట్. హ్మ్. మూర్ఖత్వానికి, అవును. చిన్న పిల్లల మనస్తత్వానికి. ఈ రెండిటి మధ్యలో కొట్టుకుంటుంటారు వీళ్ళు. హ్మ్. హ్మ్. ఒక్కొక్కసారి మనకి మూర్ఖుల్లాగా అనిపిస్తారు. ఏంటి వీళ్ళు అవును. ఇట్లా ఉన్నారా అవును. అనిపిస్తది. హ్మ్. హ్మ్. ఒక్కొక్కసారి మళ్ళా వచ్చి, అయ్యో! పాపం అయ్యో! అనిపిస్తుంది. వీళ్ళేంటి చిన్న పిల్లల్లాగా ఉన్నాడా అనిపిస్తది. హ్మ్. హ్మ్. అయితే నేను చేసిన రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, హ్మ్. వీళ్ళకి ప్రపంచం అంటేనే వీళ్ళకి ఒక ఐడెంటిటీ ఐడెంటిటీ ప్లాట్‌ఫార్మ్. క్రైసిస్ ఉంటుందా ఆ! వీళ్ళకి? ఐడెంటిటీ ప్లాట్‌ఫార్మ్ మేడం. ఇప్పుడు ఓకే. ఒక హ్మ్. ప్లాట్‌ఫార్మ్, ఒక వేదిక మీద మనం ఒక ప్రోగ్రామ్ చేసినా, ఒక పెర్ఫార్మన్స్ ఇచ్చినా కింద హ్మ్. ఆడియన్స్ అంతా చూస్తారు. హ్మ్. అది వాళ్ళ జీవితాశయం మేడం అది. ఓకే. అది జీవితాశయం వాళ్ళకి. అంటే హ్మ్. వాళ్ళ జీవితంలో వాళ్ళందరూ ప్రపంచమంతా వాళ్ళని చూస్తుండాలి. మీరు ఒక నోబెల్ ప్రైజ్ తీసుకొని నుంచుంటే ప్రపంచమంతా చూస్తారు చూడండి. అది వాళ్ళ ఇన్‌సైడ్, అది వాళ్ళ మైండ్ ఇమేజ్ అది. హ్మ్. హ్మ్. సో, దానికోసం ఏంటంటే వాళ్ళు ఎంత అన్నా కష్టపడతారు. ఎంత సహనాన్నన్నా పెంచుకుంటారు. ఎన్ని రకాల కష్టాలనైనా మింగేస్తారు. హ్మ్. హ్మ్. కానీ లాస్ట్‌కి వాళ్ళు ప్రూవ్ చేసుకునేదేందంటే అమాయకుల్లాగానే. నేను చూసిన 12 రాసుల్లో ఇద్దరు అమాయకులు, టాప్ అమాయకులు నేను చూసిన వాళ్ళంటే ఒకళ్ళు తులా రాశి వాళ్ళు, హ్మ్. 2 వృశ్చిక రాశి వాళ్ళా? వృశ్చిక రాశి వాళ్ళు. అంటే హ్మ్. వీళ్ళెప్పుడు దెబ్బలు తింటారు మేడం. వీళ్ళెప్పుడు దెబ్బలు తినేస్తారు, నమ్మి మోసపోతారు, హ్మ్. డబ్బుల విషయంలో మోసపోతారు. హ్మ్. వీళ్ళు ఎవడికైనా డబ్బులిస్తారు. హ్మ్. వాడు మోసం చేశాడని తెలిసిన తర్వాత వాడిని కొట్టడానికో లేకపోతే వాడిని హ్మ్. పట్టుకొని డబ్బులు వసూలు చేసుకుందాం ఇంటికెళ్తాడు. హ్మ్. తీరా అక్కడ చూస్తే ఏదో ఒక ఎమోషనల్ సీన్ ఉంటది. హ్మ్. ఆ ఇంట్లో ఎవరో ఒంట్లో బాగాలేదనో, లేకపోతే ఎవరో చనిపోయారో ఏదో ఉంటది. ఒక ఎమోషనల్ సిట్యుయేషన్ ఉంటది. హ్మ్. వీడు వెళ్లి ఈ వృశ్చిక రాశి వాడు వెళ్లి వాళ్ళకి ఒక రూ. 1000 ఇచ్చొస్తారు. వెళ్ళింది దేనికి? డబ్బులు వసూలు చేయడానికి. చేసిందేంటి? దానం చేసి రావడం. సో, కనిపించని ఆ సున్నితత్వము, ఆ లోపల ఉన్నటువంటి ఐడెంటిటీ ప్యాషన్ ఉంటది చూడండి మేడం. హ్మ్. హ్మ్. అది వాళ్ళు చనిపోతారేమో గానీ, ఆ ప్లాట్‌ఫార్మ్ నుంచి దిగరు వాళ్ళు. ఓకే. సో, కనిపించని మొహమాటం గూడా వీళ్ళకున్నంత మొహమాటము, ఇంట్రోవర్సీ ఏ రాశికుండదు మేడం. హ్మ్. ఏ రాశికుండదు. హ్మ్. వీళ్ళకి చాలా రొమాంటిక్ థాట్స్ ఉంటాయి. హ్మ్. మంచి ఫ్యాంటసీస్ ఉంటాయి. మంచి సెన్సువల్ థాట్స్ ఉంటాయి. కానీ, ఆ జీవిత భాగస్వామికి ఎప్పుడు చెప్పరు. అయ్యో! చెప్పకపోతే ఎలా కుదురుతుంది? అహా! చెప్పాలి కదా! అంటే వాళ్ళు ఆ! వాళ్ళ స్నేహితులతో షేర్ జేస్తారు. అయ్యో రామా! అరే! ఇది ఇట్లా హ్మ్. అనుకున్నాను, అది అట్లా అనుకున్నాను. సరే హ్మ్. వెళ్లి చెప్పురా అంటే, ఇవాళ చెప్తా అంటాడు. అయిపోయింది. ఆ ఇయర్ క్యాలెండర్ అయిపోతది. నెక్స్ట్ ఇయర్ హ్మ్. క్యాలెండర్ అయిపోతది. హ్మ్. ఇవాళ చెప్తా అంటాడు. అట్లుంటది. అంటే ఓకే.
వీళ్ళు పోస్ట్పోన్ చేస్తారు. వీళ్ళు పర్సనాలిటీలోనే ఏమంటే వీళ్ళలో నాకు తెలిసి వీళ్ళు జీనియస్. ఈ వృశ్చిక రాశి వాళ్ళు Okay. జీనియస్. అంటే ఎందుకంటే మీరు ఒక ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఇవ్వండి మేడం వాళ్ళకి. ప్రపంచం అంతా పరిష్కరించాలనే ప్రాబ్లం ఇస్తే కూడా దాని మీద వర్క్ చేసి కొత్త ఇన్నోవేటివ్ సొల్యూషన్ తీసుకొచ్చేటువంటి ఇంటలెక్చువల్ బ్రెయిన్ ఉంటుంది వీళ్ళకి. కానీ వీళ్ళు ఎక్కడ బ్లాక్ అయిపోయారు చూడండి, ఈ ఐడెంటిటీ అటెన్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు ఇది ప్రధానం అయిపోయింది. వీళ్ళ మిగతా ఇంటెలిజెన్స్, ఆ 90% ఇంటెలిజెన్స్ అంతా కూడా కార్నర్ అయిపోతుంది. ఎప్పుడైనా సందర్భం వస్తుంది చూడండి, అప్పుడు ఆ 90% ఇంటెలిజెన్స్ వస్తుంది బయటికి. ఓకే. కానీ వీళ్ళకి ఉన్నట్టు డిఫాల్ట్ వీళ్ళకి మనం షష్టగ్రహ కూటం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీళ్ళకి పంచగ్రహ పంచమ భావంలో ఉంటాడు కాబట్టి ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దు బిజినెస్లో, అవును. వాళ్ళు ఫ్యామిలీ మ్యాటర్స్లో కూడా ఎక్కువ తలదూచద్దు, గొడవలు అయితే పార్ట్నర్స్కి. ముఖ్యంగా అష్టమాధిపతి కూడా వీళ్ళకి షష్టమంలో ఉన్నాడు, సప్తమాధిపతి కూడా షష్టమంలో ఉన్నాడు. సో కాబట్టి ఇవన్నీ ఇట్లాంటి ప్రభావం ఉంటాయంటారు. అసలు వృశ్చిక రాశి వాళ్ళు మేము గమనించారు లేదు, వాళ్ళకి అంబిషన్, డ్రీమ్, గ్రీడ్. అంబిషన్, డ్రీమ్ అండ్ గ్రీడ్, ఈ మూడిట్లో ఏ కేటగిరీ చూసారు మీ ఇంట్లో వృశ్చిక రాశి వాళ్ళని? అంబిషనే ఉంటుంది. డ్రీమ్ ఉంటుందా? ఓకే మేడం, ప్రపంచంలో ఉన్నది మొత్తం వాళ్ళకి కావాలి. దే వాంట్ టు బి ద నెంబర్ 1 పర్సన్, యాజ్ అన్ ఐడెంటిఫైడ్ పర్సన్. నా ముందు ఎవడు ఉండద్దు. మీరు బహుశా మీ ఇంట్లో కాబట్టి మీరు ఎక్కువ డీప్గా పోరేమో కానీ అర్థమైందండి. అంటే ఒక ఐడెంటిటీ వీళ్ళు క్రియేట్ చేసుకొని దానికోసం పడే శ్రమ, ఆ శరీరము, శారీరక శ్రమ, మానసిక శ్రమ ఎవరు పడరు. ఎందుకు? దే వాంట్ టు రీచ్ ద పీక్. ప్రపంచం వాళ్ళని చూడాలంటే తల ఎత్తే అంత పైకి చూడాలి. సో అంత అంబిషన్, దాన్ని అంబిషన్ అల్లే మనం. ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వీళ్ళు ఎందుకు దెబ్బతింటారు అంటే దే డోంట్ జస్ట్ ఎండ్ అప్ విత్ అంబిషన్స్, దే ఈవెన్ ట్రై టు బికమ్ గ్రీడ్, ఈవెన్ ఇఫ్ దే ఫెయిల్డ్ టు ఇన్వెస్ట్మెంట్ మనీ అవుట్ ఆఫ్ నాలెడ్జ్, అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. బట్ వాళ్ళు దాని వల్ల రిపెంట్ కారు వాళ్ళు. మీరు చూడండి, చాలా మంది వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం ఈ గ్యాంబ్లింగ్ హ్యాబిట్ ఉంటుంది. ఎందుకు? దే వాంట్ క్విక్ మనీ, దే వాంట్ టు రూల్ విత్ ద మనీ, దే వాంట్ టు రూల్ దేర్ ఎన్విరాన్మెంట్. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఒక గొప్ప లక్షణం ఉంటుంది, మీరు గమనించారో లేదు, వీళ్ళు సంపాదనలో కొంత భాగము కుటుంబానికి, అక్కజెళ్ళలకి, అన్నదమ్ములకి, స్నేహితులకు పెడతారు. అవి పోయినా బాధపడరు, దాని గురించి ఆలోచించారు కూడా. కానీ వీళ్ళ కాంట్రిబ్యూషన్ మోస్ట్ టఫ్ అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్, ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్లో వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది మేడం, వాళ్ళకి హెల్ప్ చేసింది. ప్లస్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తారు మేడం. అది అసలు అమేజింగ్ ఉంటుంది వాళ్ళ ఇమాజినేషన్లో. స్నేహితులు అంటే స్నేహితులానే ఉంటారు అంతే, అక్కడ లెక్కలు ఉండవు. అదే మీరు వ్యాపారం దగ్గరకు వచ్చారనుకోండి, ₹10 కూడా లెక్కేస్తారు. అంటే వాళ్ళని మీరు అర్థం చేసుకోవడం చాలా కష్టం మేడం. 12 రాసుల్లో అర్థం కాని రాసి ఏదైనా ఉందంటే అది వృశ్చిక రాశి. మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్ అని రాసి ఉంటుంది. ఎందుకు అంటే డబ్బు విషయంలో వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా దే ఆర్ సో పర్టికులర్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్, అమౌంట్స్. ఎవరైనా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారనుకోండి స్కూల్ పిల్లలకి, దాని వాల్యూ కూడా చూస్తారు వాళ్ళు. ఇది ఏమి ఇచ్చాడు, దీని బ్రాండ్ ఏంటి, దీని ఎంత కాస్ట్ ఉంది, రేపు పొద్దున్న నేను గిఫ్ట్ ఇస్తే ఎలాంటిది ఇవ్వాలి, అది వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉంటుంది వాళ్ళకి ఆ క్యాలిక్యులేషన్. ఈవెన్ చాక్లెట్ కూడా. సో ఇంత ఇమాజినేషన్ ఉన్న వీళ్ళకి వీక్నెస్ ఏంటంటే దే ఆర్ ఎమోషనల్లీ స్లేవ్స్. కర్కాటక రాశి తర్వాత ఎవరన్నా భావోద్వేగాలకు బానిస ఎవరన్నా ఉన్నారంటే అది వృశ్చిక రాశి వాళ్ళే. వీళ్ళు కూడా అంతే, వేరే వాళ్ళ సమస్యలు అన్నీ వింటారు. ఆ సమస్య చెప్పేవాడు శుభ్రంగా కన్యారాశి లాగానో, లేకపోతే ఈ మేషరాశి లాగా వాళ్ళు లాగానో, ఆ మీనరాశి వాళ్ళు లాగానో సమస్యలు చెప్పేసి వాడు బిర్యానీ తిని పడుకుంటాడు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు వచ్చి కూర్చొని ఆ బాల్కనీలో మర్తకొచ్చేసుకొని బాల్కనీ నుంచి చంద్రుడు, వాళ్ళ సమస్యలు కూడా వీళ్ళే ఓన్ చేసుకుంటారు. ఎమోషన్ అంటే అదే కదా మేడం. ఎమోషన్ అంటే ఏంటి? అది వైరస్ లాగా వచ్చేసినట్టే. అది మీ సబ్ కాన్షియస్ లోకి వచ్చిందంటే అంత ఈజీగా పోదు. సో వీళ్ళు ఆ ఎమోషన్ అడాప్ట్ చేసుకొని దాన్ని పరిష్కరించడం కోసం నానా కష్టాలు పడి దాంట్లో వీళ్ళు పర్సనల్ రిస్క్ జోన్ తీసుకొని వాళ్ళ చివరికి అవుట్ ఆఫ్ ద వే పోయి హెల్ప్ చేసి లాస్ట్కి కరివేపాకు లాగా మిగులుతారు. అయ్యో, చూడండి, మీరు 10 మందిలో 8 మంది వృశ్చిక రాశి వాళ్ళని మీరు ఒకటే పాయింట్ అడగండి వాళ్ళని, నువ్వు ఎంతమందితో మోసపోయావు, ఎంతమంది దగ్గర డబ్బులు లూటేశారు నీ దగ్గర అని చెప్పండి. ఇట్లా కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి ఇట్లా వాళ్ళకి. ఎందుకు?
అంత అంత క్విక్గా కనెక్ట్ అయిపోతారు వాళ్ళు. అంటే ఇప్పుడు వీళ్ళని, ఈ రాశి వాళ్ళని సహజంగా అసలు మోసం చేయాలి అని ఎదుటి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుందా? అసలు ఆ గుణం కూడా వీళ్ళలో ఉంటుందా? మోసం చేయడం కాదు మేడం. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఫెయిర్గా ఉంటారో, హ్మ్. మీ ఆలోచనలో ఒక ఫెయిర్నెస్ ఉంది, హ్మ్. అనవసరంగా మీరు ఆర్భాటానికి వెళ్ళరు, హ్మ్. చాలా సింపుల్గా మోడెస్ట్ ఉంటారు, సింప్లిసిటీ. సింపుల్గా ఉంటారు, డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఇలాంటి హ్మ్. ఉన్నప్పుడు అవతల వాడు ఒకవేళ కొంచెం క్లవర్ ఉన్నాడు అనుకోండి, హ్మ్. కపట బుద్ధి ఉంది, అవకాశవాది ఉన్నాడు అనుకోండి, హ్మ్. సో వాళ్ళు ఏం చేస్తారు యూజ్ వాళ్ళు, చేసుకుంటారు. మా ఫ్రెండ్ ఒకతను వృశ్చిక రాశి అతను, హ్మ్. అతను సుమారు అంటే 99లోనే మిలీనియం టైంలో హ్మ్. 10 లక్షలు తీసుకొని ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకొని వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాడు, కెనడా పంపించాడు వాడిని. హ్మ్. కెనడా వెళ్ళిన తర్వాత వాడు రిటర్న్ చేస్తాడు. హ్మ్. ఆ 10% ఇంట్రెస్ట్ 10 lakhsది ఇంకా కడుతున్నాడు. ఇప్పటికి 58 లక్షలు కట్టాడు. హ్మ్. స్టేట్ గవర్నమెంట్ గెస్టెడ్ ఆఫీసర్. హ్మ్. ఒక చిన్న ఇంట్లో ఉంటాడు ఇప్పటికి కూడా, ముగ్గురు పిల్లలు. హ్మ్. ఇప్పటి వరకు వాడి జీతంలో వాడికి 2 లక్షలు జీతం వస్తే ₹1,00,000 కటింగ్‌కి పోతాయి. హ్మ్. ఆ 10 లక్షల డబ్బులు, ఇంట్రెస్ట్ డబ్బులు అవి ఇవి అంతా కలిపి హ్మ్. వాడు 60 లక్షలు తెచ్చుకున్నాడు. మోస్ట్‌లీ 2026కి అది కంప్లీట్ అవుతుంది. హ్మ్. కానీ వాడు దాంట్లో నుంచి తప్పించుకొని పక్కకు జరిగిపోయి నాకు సంబంధం లేదు అనే తెగింపు కూడా చేసుంటే అయ్యుండేది. కానీ అప్పుడు హ్మ్. వాడు తెగింపు చేయలేకపోయాడు. ఎందుకు? చెప్పా గదా! వాళ్ళు ఇంట్రోవర్ట్స్. దే డోంట్ ఎక్స్‌ప్రెస్. దే హ్మ్. ఆర్ వెరీ షై, రిజర్వ్డ్. వాడొక్క మాట చెప్పాడు మేడం, మీతో షేర్ చేసుకోవాలి. అరే! నువ్వు అప్పుడు పరిచయం అయ్యుంటే నేను ఒక డేర్ డెవిల్ డెసిషన్ తీసుకునేవాడిని. హ్మ్. నాకప్పుడు ఏం డెసిషన్ తీసుకోవాలో తెలీదు. వీడి వల్ల ఆ ఫైనాన్సర్స్‌తో తన్నులు కూడా తిన్నాడు. హ్మ్. కానీ ఇప్పటికి గూడా ఆ డబ్బులు కడుతున్నాడు. ఓకే. సో, వీళ్ళు సెల్ఫ్ సాక్రిఫైజింగ్‌కి వెళ్తే ఇక వీళ్ళంత ఔట్‌రైట్ వెళ్ళేవాళ్ళు కూడా ఉండరు. రైట్. సో, ఇప్పుడు మనం మాట్లాడుకునే దాంట్లో మెయిన్ హ్మ్. వీళ్ళకి డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దు. హ్మ్. అది ఎవ్వడు ఆపలేడు మేడం. వృశ్చిక ఖచ్చితంగా రాశికి చేస్తారు. వాడిని మీరు ఎవ్వరు ఆపలేరు. ఇన్వెస్ట్ చేస్తారు. హ్మ్. వాళ్ళంతే, వాళ్ళు చేస్తారు. లాభం వచ్చినా ఉంటారు, నష్టం వచ్చినా ఉంటారు. వాళ్ళు హ్మ్. ఓపెన్‌గా చెప్తారు వృశ్చిక రాశి హ్మ్. వాళ్ళు. హ్మ్. ఐ కెనాట్ కంట్రోల్ మైసెల్ఫ్. హ్మ్. నాకు ఆ టెంప్టేషన్ వస్తే నేను చేసేస్తాను. ఐ విల్ ట్రై టు కంట్రోల్ మైసెల్ఫ్. బట్ హ్మ్. ఐ కెనాట్ అష్యూర్ యూ. హ్మ్. ఇట్లా చెప్తారు నాకు వృశ్చిక రాశి వాళ్ళు. ఓకే. నేను ట్రై చేస్తాను అంటాడు తప్ప, హ్మ్. నేను చెయ్యను ఇన్వెస్ట్‌మెంట్ అనన్నాడా? ఓకే. సో, వాళ్ళ సెన్సెస్ మీద వాళ్ళ కంట్రోల్ లేనప్పుడు, హ్మ్. ఇందాక కూడా చెప్పాను కదా! వాళ్ళ జీవితం, కన్యా రాశి వాళ్ళ జీవితం ఎలా ఉంటది? వాళ్ళని ఎవ్వడు మోసం చేయడు. హ్మ్. వాళ్ళని వాళ్ళలో మోసం డిఫాల్ట్ సెల్ఫ్ డిసెప్షన్ సాఫ్ట్‌వేర్ ఉంటది. అవును. సో, వీళ్ళకి సెల్ఫ్ డిసెప్షన్ సాఫ్ట్‌వేర్ ఉండదు గానీ, ఈ అటెన్షన్ ఐడెంటిటీ క్రైసిస్ వల్ల అండ్ అందరి దగ్గర మంచిగా దే వాంట్ టు బి ఆల్‌వేస్ గుడ్ ఇన్ ద రికార్డ్స్ ఆఫ్ ద పీపుల్. ఇది మీ ఇంట్లో ఎవరికుందో వాళ్ళకి చెప్పండి. వేరే హ్మ్. వాళ్ళ దృష్టిలో మనం గొప్పవాళ్ళలా ఉండడం కోసం మనం కాల్చుకోలేం గదా! హ్మ్. సో, ఈ ఈ ఐడెంటిటీ, ఈ సెల్ఫ్ ఇమేజ్ కాన్షియస్ ఉంటది చూడండి మేడం, వీళ్ళని సర్వనాశనం చేసేస్తది. నేను నేను ఇంతమందిని చూసాను అలా కెరియర్‌లో. ఓకే. కానీ వాళ్ళంతా జీవితం అంతా కోల్పోయిన తర్వాత వచ్చారు. హ్మ్. కొంతమంది ముందుగా వచ్చారు. వాళ్ళు కొంచెం సేఫ్ ఉన్నారు. ఓకే. సో, వీళ్ళకి ఈ వృశ్చిక రాశి వారికి ఎలాంటి లక్షణాలు ఇమ్మీడియేట్‌గా మార్చుకోవచ్చు? ఇమ్మీడియేట్‌గా మార్చుకునేవి ఏమిటి? అలాగే ఏ రంగం అయితే ది బెస్ట్ అంటారు? వాళ్ళ మెయిన్ వీక్‌నెస్ ఏంటి మేడం? దే ఆర్ ఇంటెలిజెంట్, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. హ్మ్. బట్ దేర్ వీక్‌నెస్ ఈస్ దే ఆర్ ఇంట్రోవర్ట్స్. దాని నుంచి ఈ బయటపడాలి. మొహమాట వైఖరి తగ్గించుకొని, ఎదుటి వాళ్ళ దృష్టిలో నేను గొప్పగా ఉండాలి, ఎదుటివాడు నన్ను పొగడాలి. ఈ 2 లక్షణాలు తీయమండి మేడం. ప్రపంచంలో 99% మంది వృశ్చిక రాశి వాళ్ళు రాత్రి జీవితం మారుతది. ఓకే. షష్టగ్రహ కూటమి రానియండి, అష్టగ్రహ కూటమి రానియండి, రైట్. ఏ గ్రహ కూటమైనా రానియండి. ఓకే. ఈ 2 లక్షణాలు గనుక ఇఫ్ దే కెన్ కాంకర్, దే ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గాడ్. ఓకే. పక్కా. సో, ఆ రంగం ఏది బావుంటుందంటారు? బిజినెస్. బిజినెస్ బావుంటుంది. వాళ్ళకున్న ఇంటెలిజెన్స్‌కి వాళ్ళు ఉద్యోగం చేస్తే ఐ డోంట్ రియల్లీ అప్రిషియేట్. ఓకే. వాళ్ళు ఒకటి బిజినెస్‌లో అన్నా ఉండాలి, లేదా ఫిల్మ్ ఇండస్ట్రీ. హ్మ్. డైరెక్షన్, డైరెక్షన్ అయితే నేను అదే చెప్తున్నా కదా! వాళ్ళకొక, మీరు గమనించే ఉంటారు. 4 పుస్తకాలు చదివి వీళ్ళొక పుస్తకం రాయగలరు వీళ్ళు. మీరు ఓకే. గుర్తుపెట్టుకోండి, వృశ్చిక రాశి వాళ్ళకి సొంత బుర్ర ఉండదు. హ్మ్. బెగ్, బారో, స్టీల్ అంటారు చూడండి. అక్కడి అక్కడి నుంచి నుంచి ఇక్కడి ఇక్కడి నుంచి నుంచి తీసుకొచ్చి, తీసుకుంటారు. మన రామ్ గోపాల్ వర్మ చెప్పాడు కదా! నేను 10 సినిమాలు చూసి ఒక సినిమా తీశానని. హ్మ్. అదంతా కాపీ నాలెడ్జ్ అని. సో, అట్లా ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకి కాపీయింగ్ ఇంటెలిజెన్స్ ఉంటది. దాంట్లో మళ్ళా వాళ్ళ సొంత ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటారు వీళ్ళు. రైట్. సో, వృశ్చిక రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? ముందు వాటిని మార్చుకునే ప్రయత్నం చేయండి. మార్చుకున్న తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది? నిజంగా రాత్రికి రాత్రి అలా చేంజ్ అయిపోతుందన్నట్టుగా చెప్తున్నారు నాగనాథ్ గారు. నిజంగా ఒకసారి మార్చుకొని చూడండి ఎలా ఉంటుంది అనేది. ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేస్తూ ఏ రంగం మీకు కలిసొస్తుంది అనేది కూడా చెప్పారు.
ఒకసారి అటువైపు అడుగులు వేసే ప్రయత్నం చేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. నాగనాథ్ గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో రాస్తా మళ్ళీ కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.